హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. ఈరోజు మన ఛానల్లో చాలా థిక్గా ఎమ్మీగా ఉండే మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ఈ గ్రేవీ మనకి పలావ్స్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ముందుగా ఇక్కడ 1/2 kg మటన్ని శుభ్రం చేసుకుని ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకున్నాను. తగినంత పసుపు, ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 5-6 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మసాలా కోసం 1 ఇంచ్ వరకు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చీని, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1 ఇంచు ఎండు కొబ్బరి ముక్కలు, 5 క్యాష్యూస్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకున్న దాన్ని మసాలా మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కదుపుతూ ఎర్రగా వేయించండి. ఇక్కడ మసాలా అడుగంటకూడదండి. అడుగంటకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కదుపుతూ మనం ఎర్రగా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. అందులోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకుని దాన్ని కూడా ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ మొత్తం కూడా చాలా జ్యూసీగా టెండర్గా ఉడికిపోయి ఉంటుంది. ఆ మొత్తం మిశ్రమాన్ని ఈ మసాలాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ నూనెంతా పైకి వచ్చి గ్రేవీ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించండి. సో నాకు ఇక్కడ ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే గ్రేవీ దగ్గర పడి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఈ స్టేజ్లో నేను కొత్తిమీర వేసుకుని దించేసుకున్నాను. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.